హాయ్ అందరికీ. సో రీచ్ అయిపోయిన లోనావాలా రైల్వే స్టేషన్లో ఉన్న ప్రజెంట్. సో మనం లొకేషన్కి పొద్దున్న వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ టైము 3 అవుతుంది. యాక్చువల్గా 2:30కే వచ్చేసిన. వాయిస్ కొంచెం డల్ వస్తున్నట్టుంది. తినలేదు అండ్ నిద్ర కూడా లేదు సరిగ్గా. ఓకే, పొద్దున స్టార్ట్ అయిపోదాం లొకేషన్కి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని పొద్దున లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం. పొద్దున కలుద్దాం. ఓకే, సో నైట్ అంతా అయితే ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం ఈ అన్నవాళ్ళ మధ్యలో రైల్వే స్టేషన్లోనే. అంటే చూద్దాం ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందా ఏం లేదా చూద్దామని చెప్పేసి నిన్న రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, అసలు కొంచెం భయమైంది. ఎప్పుడు పడుకోలేదు ఇట్లా రైల్వే స్టేషన్లో ఆడిడ. నైట్ అంతా ఒకటే సౌండ్, ట్రైన్ల సౌండ్, హారన్ల సౌండ్, అంత అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. చలి కూడా దారుణంగా ఉంది. ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా పడుకోవడం, ఇట్లా వ్లాగ్ చేయడం, ఇట్లా అసలు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నా కూడా. గాయస్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి లొకేషన్కి వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుదాం. టైం కూడా బాగానే అవుతుంది. ఓకే, సీ యూ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేద్దాం, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి అసలు నిన్న మధ్యాహ్నం లాస్ట్ మనం తిన్నది. ఇక దాని తర్వాత నుంచి ఏం తినలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం. బోండా అనుకుని ఆర్డర్ చేసిన. సో ఇది బోండా కాదు, ఇది సంథింగ్ వేరే ఉంది. అంత లోపలంతా ఆలు ఉంది. దీని పేరు బటర్ మచ్చి అంట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అదైతే తినేసిన, బట్ నాకు అంత పోలేదు. అది తప్పదు, ఇంకా తినేసిన ఇక్కడ. అంటే నాకు దగ్గరలో వేరే ఏది లేదు కాబట్టి సో అదే తినేసిన. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం కార్లా కేవ్స్కి వెళ్తున్నాం. సో ఇది పైనకి వెళ్ళాలంట, ఈ గుట్ట పైనకి. రాజమాచి ఫోర్ట్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయింది. సో ఫస్ట్ అయితే మనం కార్లా కేవ్స్కి వెళ్దాం. సో దారి తెలియదు మనకు, ఫస్ట్ ఇక్కడ అడుగుదాం ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి. केव्स कैसा जाना ऊपर, कार्ला केव्स के ऊपर जाना, कैसा जाना? अच्छा वहाँ नीचे जाके जाना. థ్యాంక్ యూ. సో కింద నుంచి వెళ్ళాలంట. సో బ్యాక్ సైడ్ నుంచి కోళ్ళు పోస్తున్నారు ఇక్కడ, అమ్మవారికి బలి చేస్తున్నారు. సో ఓకే, మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. ఎంత దూరం ఉందో, ఎన్ని కిలోమీటర్ నడవాలో తెలియదు. సో ఇట్స్ బాగానే మంది వెళ్తున్నారు అందరూ. ఫస్ట్ టైం ఇట్లా మనం ట్రెక్కింగ్ చేయడం, పైగా మళ్ళీ ఎలా ఉంది చూద్దాం, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఓకే, కొంచెం పైనకి వెళ్ళి వీడియో తీస్తా. ప్రజెంట్ అయితే ఇంకా పైకి ఎక్కాలి. ఓకే,
ఎంత వెళ్ళాలో ఇప్పటివరకు అయితే బాగానే వచ్చినాం. ఎగ్జాక్ట్గా ఎంత వచ్చినామో తెలియదు, బట్ ట్రెక్కింగ్ అయితే బాగుంది. కొత్త పీపుల్ని చూడడం, కొత్త పీపుల్ అంటే మాది మహారాష్ట్ర బార్డరే, బట్ మరి ఇంత ట్రెడిషనల్గా ఇప్పుడు అంత చూడలేదు, తక్కువ. అండ్ ఈ స్లాంగ్ కూడా ఎక్కువ వినలేదు. మా ఇంట్లో కూడా మరాఠీ మాట్లాడతాం, సో వీళ్ళ మరాఠీ కొంచెం చేంజ్ ఉంటుంది స్లాంగ్. ఆ స్లాంగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. పనికి వెళ్ళైతే చూద్దాం ఇంకెంతుందో. మా ఆంటీలు కలిసిపోతురు పాపం నడిచి నడిచి. వీడియోలో మనకు హాయ్ చెప్పింది. హాయ్ బోలా. సో ఇక్కడ షాపింగ్ చేసుకొని కూడా మంచిగా ఉంది. అసలు మా కింది నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి పైనకి వచ్చేదాకా షాపింగ్ అయితే భలే ఉంది. అసలు మామూలుగా లేదు. ఇక్కడ పూజ సామాన్లకి ప్లస్ అన్నిటికీ, ఇంకా జాతర సామాన్లకి కూడా అన్నిటికీ బాగుంది. ఇక్కడ కొంచెం కొత్తగా పట్టుకొని వస్తున్నారు నెమలి, ఈకలు, నెమలి. సో అంటే ప్రాసెస్ ఏంటో మనకైతే తెలియదు. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. రావచ్చు, బాగుంది ప్లేస్ అయితే, అసలు భలే ఉంది. నాకు నచ్చింది ఈ మహారాష్ట్ర ట్రెడిషన్, ఇక్కడ పీపుల్స్, లొకేషన్స్. క్రేజీ కదా, ఒకటి అడ్వెంచర్ మస్తు ఉంది కదా. ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో పనికి వెళ్తే వచ్చేసినట్టే. ఇప్పుడు తిరగడం కేవ్స్ అన్నీ. ఇంకా మన వాళ్ళ కల్చర్, ట్రెడిషన్ అంతా వేరే ఉంది. ఓ ఇక్కడ లొకేషన్ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది, చూద్దాం. ఫస్ట్ కేవ్స్ చూడాలంటే టికెట్ తీసుకోవాలంట, ఎంత ఉంటుందో తెలియదు. సో వెళ్ళి తీసుకుందాం టికెట్. హెయిర్ స్టైల్ ఖరాబ్ అయింది అసలు. ఇది మన హెయిర్ స్టైలే కాదు. ఒక ఈడున్నట్టు ఉంది టికెట్ కౌంటర్. తీసుకుందాం టికెట్. భయ్యా టికెట్. సో దిస్ ఈస్ ద టికెట్. తీసుకొని మనం పోయి చూడాలి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల నా షోస్ అన్ని చూపిస్తా. బయట నుంచి కూడా భలే ఉంది వ్యూ అసలు. ఎంట్రీ చూడండి, అది ఎంట్రీ అనుకుంటా. అది ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళి. ఇట్లాంటి ప్లేసులు చూడడం ఫస్ట్ టైం మనం. ఇట్లా అంటే ఇది హిస్టారికల్ ప్లేస్ అంట. అండ్ మన వాళ్ళు సెల్ఫీస్ దిగుతారు. ఇక్కడ నచ్చిందంటే ఇక్కడ ఇట్లా ట్రెడిషన్ అబ్బా, అసలు భలే ఉంది ట్రెడిషన్. ఇలా డ్రెస్సింగ్, ఇలా శారీ వియరింగ్ ఇప్పుడు చూడండి భలే ఉన్నారు కదా. ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి అర్థమైతే లేదు. ఓకే, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి చూద్దాం. నాకైతే అది భలే నచ్చింది అసలు, మామూలుగా లేదు అది అసలు. అది చూడండి, టెక్స్చర్ చూడండి, వావ్.
వచ్చినాం. లొకేషన్ ఇదే లొకేషన్ మ్యాక్స్. జర్నీ మాత్రం తొక్కలు ఊడిపోయింది అసలు కింద నుంచి రానికి. ట్రెక్కింగ్ అది ఇది భలే ఉంది కదా అసలు. చూద్దాం ఒక్కొక్క టెక్స్చర్ అట్లా చూద్దాం. సో దీని టెక్స్చర్ చూసుకుంటే మొత్తం అసలు రాక్తోనే కట్టింది. అసలు ఎట్లా కట్టిరేమో, గ్రేట్ అబ్బా అసలు. పైన చూడండి కొన్ని దేవుడి బొమ్మలు అనుకుంటా, నాకు కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు. సో భలే ఉన్నాయి కదా. సో అందులో అయితే అయిపోయింది. సో ఇందులో కూడా ఉన్నాయంట ఇంకా సంథింగ్ ఏదో, వెళ్ళి చూద్దాం. వీడియో అలో లేదంట, మనం తీసుకుంటాం. సో ఇదొక కేవ్ అన్నమాట, ఇదొక కేవ్ అంట. ఇందులో బండగానే పడితే ఎట్లుంటుంది చూడండి. వావ్, ఇక్కడ టెక్స్చర్ చూడండి కింద భలే ఉందిగా. లోపలికి వెళ్దాం. అమ్మో అసలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిర్రో ఏమో అసలు. సో ఇంతే గాయస్ వ్లాగ్ అయితే. అందులో వీడియోస్ తీయడంటే అలవ్ లేదంట, అంటే మీకు డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నా. సో కుదరదు అంటుండు, ఓన్లీ ఫొటోస్ అంటుండు. ఇది చూడండి, ఈ సైడ్ లొకేషన్ చూడండి, దీని పక్కన అసలు మామూలుగా ఉందా. యాక్చువల్గా నేను వైజాగ్ ప్లాన్ వేసినాం. సో అది ఏమైందంటే క్యాన్సిల్ అయింది. సో నాకు ఒకసారి ఏదన్నా అనుకున్నా అంటే అది ఖచ్చితంగా కావాలి. పోదాం అనుకున్నా అంటే ఖచ్చితంగా పోవాలి. సో ఇప్పుడు ఎటోట పోదామని చెప్పేసి ఇంకా ఇటు వచ్చిన. సో ఈ వ్లాగ్ అయితే దీన్ని కంప్లీట్ చేసిద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.